హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో నిన్న డిసెంబర్ 8 అంటే ఒక 1 వీక్ అనేది గ్యాప్ వచ్చింది కదా. మళ్ళీ నిన్నటి నుంచి అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ డిసెంబర్ 8 ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ అనేవి చూద్దాము. లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కొత్త క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నాడు, కొంచెం చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అన్నీ చూద్దాం. ఒక అలోహ ఆక్సైడ్ క్షారంతో చర్య జరిపితే ఏమి ఏర్పడుతుందని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే లవణం మరియు నీరు. ఇంగ్లీష్లో కూడా చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో కలిపి చెప్తే ఇంకా టైం అనేది ఎక్కువైపోతుంది, అందుకే తొందరగా చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే భూమితో పోలిస్తే చంద్రునిపై వస్తువు బరువు ఎంత అని అడిగాడు. 1/6 కదండి. భూమితో పోలిస్తే చంద్రునిపై అయితే 1/6 ఉంటుంది. ఓకేనా. భూమిపై మరియు చంద్రునిపై ఏది మారదనని కూడా అడిగాడు చాలాసార్లు. ద్రవ్యరాశి అనేది మారదు. ద్రవ్యరాశి మాస్ అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. మాస్ అనేది, ద్రవ్యరాశి అనేది మారదు. ఇది కూడా అడుగుతున్నాడు క్వశ్చన్, చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ కింది వాటిలో భూమిపైన చంద్రుని పైన మారనిది ఏటి అని అడుగుతాడు. అలా కూడా అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సంతృప్త హైడ్రోకార్బన్లతో పోలిస్తే అసంతృప్త హైడ్రోకార్బన్లు ఎలా ఉంటాయంటే ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటాయి. ఎక్కువ చర్యాశీలత అనేది కలిగి ఉంటాయి. ఓకేనా. సంతృప్త హైడ్రోకార్బన్లతో పోలిస్తే అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఎథనాల్ సోడియంతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదల అవుతుందంటే హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ జ్ఞాన్ సిపియా పైల్స్ ఆఫ్ విజ్డమ్ పుస్తక రచయిత ఎవరంటే జావేద్ అఖ్తరు. ఇతను మూవీ డైరెక్టర్. జావేద్ అఖ్తర్ అనే అతను మూవీ డైరెక్టర్. ఇది కూడా అడగొచ్చు, చూసుకోండి. దాని రిలేటెడ్ అడుగుతాడు. నెక్స్ట్ తానే లోక్సభ నియోజకవర్గం, తానే అంటే పూణే ఉంది కదా, లోక్సభ నియోజకవర్గం నుండి సంసద్ రత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే నరేష్ మాస్కే. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి ఒకసారి, స్పెల్లింగ్ చూసుకోండి. మాస్కే, నరేష్ మాస్కే. నెక్స్ట్ వేసవిలో చెమట పట్టినప్పుడు మనకు చల్లగా ఎందుకు అవుతుంది అనేసి అంటే జవాబు చెమట ఆవిరై గుప్త ఉష్ణం కోల్పోవడం వల్ల. నెక్స్ట్ వేసవిలోని ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని కూడా అడుగుతాడు. ఎలాంటివి అంటే వైట్ క్లాత్స్ అనేవి వేసుకోవాలి. వైట్ అండ్ పలచనవి అంటే కాటన్ ఇలాంటివి వేసుకోవాలి. అలాంటివి కూడా అడుగుతాడు. ఓకేనా. కొంచెం చూసుకోండి అవి కూడా. నెక్స్ట్ పిఈ అడిగాడు. పొటెన్షియల్ ఎనర్జీ అడిగాడు. పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఫార్ములా ఏంటి? M/G/H కదా. మనకి M అనేది 20 kg ఇచ్చాడు, G ఇచ్చాడు 10 మీటర్/సెకండ్ స్క్వేర్, హైట్ అనేది 20 మీటర్. ఇంటూ చేయండి, 20 × 20 400 × 10 4000 జౌల్స్ అనమాట. M/G/H కదా పీఈకి ఫార్ములా. నెక్స్ట్ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రారంభించబడిందంటే వెస్ట్ కామెంగ్. నెక్స్ట్ జూలైలో మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, డిఆర్డిఓ నుంచి నెక్స్ట్ ఇంకేమైనా చిన్న చిన్న ప్రాజెక్టులు ఎవరు లాంచ్ చేశారు, బీడిఎల్ అని ఉంటుంది. నెక్స్ట్ అలాంటివి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటాయి కదా సంస్థలు అనేవి, ఏ రాకెట్స్ లాంటివైనా ఏవైనా శాటిలైట్స్ అయినా ప్రయోగించవో చూసుకోండి. అందులో అయితే కన్ఫామ్గా అడుగుతున్నాడు బిట్ అయితే మాత్రం. డిఆర్డిఓ నుంచి
ఈ బిట్ అడిగాడు. ఇప్పుడు యుఎల్పిజిఎం V3 అనేది ఎవరు పరీక్షించారంటే DRDO. ఈ నెక్స్ట్ అగ్ని ప్రైమ్ ఒకటి, ప్రళయ్ ఒకటి, VLHRM అది ఉంటుంది, అదొకటి DRDO పరీక్షించింది. చూసుకోండి ఇవి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అది అడిగాడు అనమాట. I = V/R కదా, మనకు V అంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. R అంత ఇచ్చాడు రెసిస్టెన్స్. V అనేది 40, రెసిస్టెన్స్ R అనేది 20. ఎంత అవుతుంది? 2 ఆంపియర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ద రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఫ్రేమ్వర్క్? అంటే తెలుగులో చెప్తున్నాం. బీమా రంగానికి రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఫ్రేమ్ను ఎవరు ప్రారంభించారు? ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. IRDA. ఓకే. నెక్స్ట్, కొత్త పన్ను విధానం 2025-26 ప్రకారం ఎంత ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉంటుందంటే 12 లక్షలు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా ఇది క్వశ్చన్? మీ ఇన్కమ్ అనేది 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ట్యాక్స్ అనేది కట్టాలి. లేదు 12 లక్షల లోపు ఉంటే మాత్రం మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అనేసి అంటే అంజు బాబీ జార్జ్. ఈవిడ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్. నెక్స్ట్, వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ చైర్పర్సన్ ఎవరు కూడా అని అడుగుతాడు. అది మీరాబాయి చాను. రెండిట్లకు కన్ఫ్యూజ్ అవ్వకండి. వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్ చైర్పర్సన్ ఎవరంటే మీరాబాయి చాను. మామూలు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం అంజు బాబీ జార్జ్. రెండిట్లకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. నెక్స్ట్, G7 సమ్మిట్ 2025లోని ఎక్కడ జరిగిందంటే కెనడాలోని ఎక్కడ జరిగిందని అడిగాడు. క్వశ్చన్ చూడండి, కెనడాలో ఎక్కడ జరిగిందని అడిగాడు. సిటీ ఏంటి అడిగాడు అనమాట. ఓకేనా. సిటీ అడిగాడు. ఆల్బర్టా కనాస్కిస్. ఓకే, చూసుకోండి స్పెల్లింగ్. నెక్స్ట్, ఘన పదార్థాల్లో కణాలు స్థిర స్థానాల్లో దగ్గరగా ఉండడానికి కారణం ఏంటంటే బలమైన అంతర్ అనుబలాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభించబడింది? విశాఖపట్నం. ఓకే. నెక్స్ట్, వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏదంటే ఉపగ్రహం భూమిని కక్షలో తిరగడం. వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏంటంటే ఉపగ్రహం భూమిని కక్షలో తిరగడం, భూమి చుట్టూ. ఇక్కడ స్పెల్లింగ్ అనేది సరిగా రాలేదు. భూమిని కాదు, భూమి చుట్టూ కక్షలో తిరగడం. ఓకే. ఏ గృహ పరికరం ఎల్లప్పుడూ సిరీస్లో అనుసంధానించబడి ఉంటుందంటే ఫ్యూజ్. ఓకే. నెక్స్ట్, విత్తనం నుండి కొత్త మొక్క పెరిగే ప్రక్రియను ఏమంటారంటే అంకురోత్పత్తి, జెర్మెంటేషన్ అంటారు. జెర్మెంటేషన్, ఫెర్మెంటేషన్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. దీనైతే విత్తనం నుండి కొత్త మొక్క పెరిగే ప్రక్రియను ఏమంటారంటే అంకురోత్పత్తి. ఓకే. నెక్స్ట్, దూరం సగానికి తగ్గించి సమయం అదే ఉంటే వేగానికి ఏం జరుగుతుందంటే వేగం సగానికి తగ్గుతుంది. ఓకేనా. దూరం సగానికి తగ్గించి సమయం అదే ఉంటే వేగానికి ఏమవుతుందంటే వేగం సగానికి తగ్గుతుంది అన్నమాట. వేగం కూడా సగానికి తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్, మనుషులు నిద్రపోతున్నప్పటికీ శ్వాస ఎందుకు తీసుకుంటారంటే శక్తి ఉత్పత్తి
శక్తి ఉత్పత్తికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా ఉండాలి కాబట్టి శక్తి ఉత్పత్తికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా ఉండాలి కాబట్టి నిద్రపోతున్నా సరే శ్వాస తీసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర నాడీ వ్యవస్థలో ప్రధాన భాగమైన అవయవం ఏదంటే వెన్నుపాము. వెన్నుపాము అని కూడా అదే దీనిలో అంటే దీని వెయిట్ ఎంత నెక్స్ట్ అవి కూడా అడుగుతాడు, కొంచెం చూసుకోండి. 30 గ్రామ్స్ అంత ఉంటుంది, నాకు సరిగా ఐడియా లేదు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ సంవత్సరం నాటికి శిథిలాలు లేని అంతరిక్ష మిషన్లను సాధించాలనే లక్ష్యాన్ని ప్రకటించింది అంటే 2030 నాటికి శిథిలాలు లేని అంతరిక్ష మిషన్లను సాధించాలనే లక్ష్యాన్ని ప్రకటించిందనమాట. ఏది? ఇస్రో. ఇవి చూసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరగా ఉన్నాయి సబ్స్క్రైబర్స్ 1Kకి దగ్గరగా ఉన్నారు. కొంచెం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.